భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చింది. దీంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు జరిగాయి. పలు మండలాల్లో జరిగిన అవగాహన సదస్సుల్లో రాష్ట్ర మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్తో పాటు జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. గతంలోని ధరణి పోర్టల్లో లేని పలు అంశాలను పరిష్కరించేలాగా కొత్త చట్టంలో నిబంధనలున్నాయి. ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్కు వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఈ చట్టంలో ఉన్నాయి. కాగా జిల్లాలోని అక్కన్నపేట మండలం పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 37 గ్రామాల్లో మే 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా జనగామ జిల్లా కేంద్రం వరకు డబుల్ లేన్ గా ఉన్న రోడ్డును 4 లేన్లుగా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా జనగామ జిల్లా కేంద్రం వరకు డబుల్ లేన్ రోడ్డు 4 లేన్ రోడ్డుగా మార్చాలని ఒక లేఖలో కోరారు. 52 కిలోమీటర్లున్న ఈ రహదారిని 4 లేన్లుగా అప్గ్రేడేషన్ చేయాలని కోరారు. ఇది ముఖ్యమైన రహదారులను కలుపుతుందని, ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, రామగుండం రోడ్డు స్టేట్ హైవే 1వ నెంబర్ నుంచి ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్డు జాతీయ రహదారి 765, జనగాం జాతీయ రహదారి 36 ఇవి ముఖ్యమైన రహదారులను కలుపుతుందన్నారు. 6 మండల ప్రధాన కార్యాలయాలకు, 3 అసెంబ్లీ ప్రధాన కార్యాలయాలకు, 2 జిల్లా ప్రధాన కార్యాలయాలకు రహదారి కనెక్టివిటీని అందిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆధార్తో సమానమైన ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫార్మర్ రిజిస్ట్రీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రైతు వేదికల్లో ఏఈఓల ద్వారా అమలు చేయడానికి ఏఈఓలు, ఏఓలకు శిక్షణ సైతం అందించారు. ఈ 11 అంకెల సంఖ్యతో రైతు పేరు, గ్రామం, భూమి వివరాలు, పంటల అనుకూలత, బ్యాంకుల రుణార్హత, సబ్సిడీలు, పీఎం కిసాన్ నిధులు, పంట నష్టపరిహారం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇకపై రుణాల కోసం పట్టా, పాస్బుక్, ఇతర పత్రాల అవసరం ఉండదు. కేవలం ఈ సంఖ్య చెప్తే సరిపోతుందని అధికారులు తెలియజేశారు. సిద్దిపేట జిల్లాలో యూజీ నీట్ 2025 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షలో మొత్తం 883 మంది అభ్యర్థులకు గాను 857 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 26 మంది గైర్హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి, జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, మానకొండూరు శాసనసభ్యుడు కంబంవల్లి సత్యనారాయణ స్థలాన్ని పరిశీలించారు. 100 కోట్ల రూపాయలతో వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 47 కోట్ల రూపాయలతో కళాశాల భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఈ కళాశాలను అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తామని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల్లో చదివిన విద్యార్థులకు ఈ కళాశాలలో 75% రిజర్వేషన్ కల్పించనున్నామని వారు తెలియజేశారు. ఉల్లాస్ నవభారత్ సాక్షరతా కార్యక్రమం, జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ల విధి విధానాలపై సంబంధిత అధికారులకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్య లేని ప్రతి ఒక్కరికి అవగాహనతో చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం వంటి కనీస జ్ఞానాన్ని అందించడమే ఉల్లాస్ ప్రధాన ఉద్దేశమని, ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కనీస విద్య అవసరమైన 5 మండలాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు విజయవంతం చేయడానికి ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని బడిబాటతో కలిపి నిర్వహించాలన్నారు. మొదటగా కనీస పాఠశాల విద్య లేని 14 నుంచి 15 సంవత్సరాల వారిని గుర్తించి ఉల్లాస్ యాప్లో వారి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ఈ యాప్తో ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్య, సంఖ్యా పరిజ్ఞానం, కీలక జైవన నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవసరమైన బోధన సామగ్రిని అందుబాటులో ఉంచారని చెప్పారు.